మళ్ళీ అదే సీన్. సచివాలయంలో కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని నినాదాలు చేయడంతో సర్కార్ ఉలికిపడింది. విపక్షాలకు మరోసారి ఆస్థానం దొరికింది. విపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల బిల్లులపై గొంతు చించుకున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే బిల్లులు చెల్లించకుండా ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారు? అసలు కథ ఏంటి? అప్పుల భారం చేతులెత్తేసిన సర్కార్ 6 నెలల వ్యవధిలోనే రెండోసారి కాంట్రాక్టర్ల ధర్నా. తెలంగాణ సచివాలయం ధర్నాలకు వేదిక. ఈ జనాన్ని చూసారా? వీళ్లంతా గుమిగూడింది తెలంగాణ సచివాలయంలో. అందరూ కాంట్రాక్టర్లే. ప్రభుత్వం నుంచి పనుల లాభ్యం కోసం రాలేదు. తాము చేసిన పనులకు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఇలా దండెత్తారు. ఏకంగా సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పేషి ముందే నినాదాలు చేశారు. మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్లు దాదాపు 100 మంది వరకు వచ్చి నినాదాలు చేయడంతో ప్రభుత్వ పెద్దలు షాక్ తిన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేయడం ఇది రెండోసారి. ఏడాది మార్చి నెలలో కూడా ఇదే విధంగా నిరసన తెలిపి కలకలం రేపారు. అప్పటికే సమావేశంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి నిరసన తెలియజేస్తున్న కాంట్రాక్టర్లతో మాట్లాడినా సమస్య కొలిక్కి రాలేదు. తాజాగా ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన భట్టి వివిధ శాఖల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను సరిచేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎలా ఉన్నప్పటికీ సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా విపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కమిషన్ సర్కార్గా విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కోసం సచివాలయంలో ధర్నాలు చేయడం దేశంలోనే మొదటిసారి కావచ్చని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికార విపక్ష పార్టీల విమర్శలు అలా ఉంచితే ఆర్థిక పరిస్థితులను ప్రభుత్వ పెద్దలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు గతంలో సచివాలయానికి వచ్చి ధర్నా చేస్తేనే ఇబ్బంది పడ్డ పాలకులు 6 నెలల వ్యవధిలో రెండోసారి అది రిపీట్ కావడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న చర్చ నడుస్తోంది. కాంట్రాక్టర్ల బిల్లులు ఇవ్వకపోతే పనులు ఎలా సాగుతాయి? అసలు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారా? అప్పులు చేసి కాంట్రాక్టు పనులు చేసేవారి పరిస్థితి ఏంటి? ఈ విషయాలు పాలనా పగ్గాలు చేపట్టిన పాలకులకు తెలియంది కాదు. కానీ ఎక్కడో తక్కెడ తేడా కొడుతుంది. ప్రభుత్వానికి ఇలాంటి పరిణామాలు ఇబ్బందికరంగా మారినా చూసి చూడనట్టు వదిలేయడం, 2 రోజులు ఆగితే అంతా మర్చిపోతారని అనుకోవడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందనే విమర్శలకు పదును పెడుతున్నాయి విపక్షాలు.